మొదటిగా చదవబడిన లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చదువుతున్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారారా, ఈ లేఖన భాగాలు చదువుకుంటున్నప్పుడు మీలో కొన్ని భావాలు వచ్చి ఉండవచ్చు. మీకు నేను ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, నేను కూడా ఈ వాక్యం ద్వారా కొంత నేర్చుకోవాలన్న ఆలోచనతో మీకు ప్రశ్నలు వేస్తాను. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడగు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి దేవ, గడిచిన కాలం అంతట్లోనైనా మమ్మల్ని సజీవులుగా ఉంచామని భద్రమైన కలిగిందా కాచి తండ్రి ఈ వాక్య పరిచర్యను నిలబెట్టినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవ, మీకు మహిమకరంగా వాక్య పరిచర్య కొనసాగించడం నాకు శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మీ ఆత్మాభిషేకాన్ని నింపమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మీకందరికీ ప్రశ్న వేస్తున్నాను. చదవబడిన లేఖన భాగాల్లో మీకు ఏ విషయం మీద జ్ఞాపకము వస్తున్నాయి చెప్పండి. నేను చదవబడిన లేఖన భాగాల్లోని అంశాలు మళ్ళీ చదువుతాను, వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యేది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారికి. గత వారాల్లో మనము స్తుతి గురించి తెలుసుకున్నాం. స్తుతికి ఈ యొక్క వాక్యము చాలా గొప్పగా సరిపోతుంది. మనము క్రైస్తవ బిడ్డలుగా చెప్పబడుతున్న మనమందరం కూడా ఎలాంటి స్తుతిని మనము కనబరచాలో ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అలాగే దేవుని యొక్క గొప్ప కనికరము, కృప, అలాగే దయ, ఆయన ప్రేమ మనకు ఈ వచనాల్లో కనబడుతున్నాయి. ఎలాగునా క్రైస్తవులు జీవించాలో కూడా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ అది ముఖ్యంగా క్రైస్తవులు అనబడుతున్న మనకందరికీ కూడా మొట్టమొదటిగా మనమందరము పాపులనే, పాపి అయిన మనమందరము కూడా మారు మనస్సు పొంది రెండవ జన్మని ఎత్తుకొని దేవునిలో నడుస్తూ ఆయన గుణాతిశయాలను మనము ప్రచురం చేసేవారంగా ఉన్నామని లేఖన భాగము సెలవిస్తుంది. అయితే మనలో ఎంతమంది క్రైస్తవులుగా మారాము, బాప్తిసం తీసుకున్నాము, క్రీస్తుని మేము నమ్ముకున్నాము, క్రీస్తు అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము, క్రీస్తు మాదిరిగా మేము నడుస్తున్నామని చెప్పి ఎంతమంది ఆయన్ను మోసం చేసుకుంటూ మనమే మోసం చేసుకుంటామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాం. ఇక్కడ మొదటి వచనమైన మీరు చీకటిలో నుండి, చీకటి అంటే మీ ఉద్దేశంలో ఏమై ఉంది? పాపం అంటే ఎన్ని రకాలుగా ఒక అంశము కుదించబడి ఉంది. ఆ పాపములో ఏమేమి కనబడతాయో చెప్పగలరా? బానిసత్వం కనపడుతుంది, అజ్ఞానం కనపడుతుంది. అలాగనే అజ్ఞానమే అన్నింటిలో వస్తున్నాము. అలాగుననే మనకు సంబంధించిన ఏ విషయం కూడా దేవునితో సాన్నిహిత్యం లేకుండా మన సొంత ఆలోచనతో మనము ఉంటాం. అదే పాపము. బానిసత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే పండు తిని వారి పాపము చేసి భూమి మీద
ఏదేని తోట నుండి తరిమివేయబడ్డారో ఆ భూమి మీద ఉన్న సాతాను తన ఆధీనంలోకి మనందరినీ తీసుకున్నాడు. ఆ తీసుకున్న ఆధీనంలో మనం అందరం కూడా బానిసత్వంలో పడి ఆయన బానిసత్వం నుండి వెలుపలికి రాలేక ఉన్నామని దేవుడు ఆయనే స్వయంగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి శిలువ మరణం పొంది ఆయన రక్తము ద్వారా నేను పరిశుద్ధినిగా చేసుకుని తిరిగి తన సన్నిధానానికి రావాలని కోరుకుంటూ ఆయన బలియాగంగా మాట్లాడిపోయిన వాళ్ళు. అలాగే బానిసత్వం నుండి మనము విడిపించేవారుగా ఉంటారు. రెండవ విషయానికి వస్తే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? మనకు ఏదైతే తెలుసో దాన్ని చేస్తూ ఉంటాం, కానీ అందులో మంచి చెడ్డలు ఏది కూడా గమనించకుండా మనం ఏం చేస్తున్నామంటే పొరపాటు చేసుకుంటూ ఉంటున్నాం. మనం రెండో వాళ్ళకు చాలామంది చెప్తుంటాం కదా, వాడు అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నాడు, ఆమె అజ్ఞానిగా ఉంటుంది, ఈ విధంగా అజ్ఞానమైన చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటాం కదమ్మా. జ్ఞానము లేకుండా ప్రవర్తించే తీరునే మనము అజ్ఞానము అంటారు. అయితే జ్ఞానము అంటే ఏమిటి? మీరైతే ఏమనుకుంటున్నారు? చాలామంది అనుకుంటారు తెలివి, లేకపోతే విజ్డమ్, ఇంకొకటి ఏదేదో అనుకుంటారు. కానీ లేఖన భాగాలు చెప్తున్నాయి, జ్ఞానము అంటే దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనము గ్రహింపు చేసుకోవడమే జ్ఞానము అని తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే మనకి ఇక్కడ చివరిగా దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఆ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఎల్లప్పుడూ ఆయన గాయపడిన చేతులలో నిన్ను చెప్పుకున్న ఆయన ఎప్పుడు కూడా పిలుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. ఆ పిలుపును మనం గ్రహించలేకున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన గుణాతిశయములను ప్రజలకు చేరుకున్న మనందరినీ ఆయన పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వారరా, మొదటిగా మనము చీకట్లో ఉన్నాము. చీకట్లో నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్తున్నాము. అంటే మామూలు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు అని ఇంకా రకరకాలైన వెలుగులు ఉన్నాయా? ఒక లైట్ వేస్తే వెలుగు వస్తుంది. వెలుగు ఎలాంటి వెలుగు ఉందో మామూలుగా మన కంటికి కనిపించే వెలుగునే కనపడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఎన్ని బార్ లైట్లకు, ఎన్ని లెడ్ లైట్లకు సమానం అవుతుందమ్మా? చాలా ఎక్కువ ఉంటుంది. అలాగనే ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఆ వెలుతురు కూడా వేరుగా ఉంటుంది. అలాగనే ఇక్కడ గమనించిన వెలుగు మనం ఎలాంటిదంటే ఆశ్చర్యకరమైన వెలుగుగా కనబడుతుంది. ఈ ఆశ్చర్యకరమైన వెలుగును మనము నిర్గమకాండంలో మోషే ద్వారా చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఆయన కొండ కింద ఉన్నప్పుడు పైన మండుతూ ఉంటుంది, పొగ మండుతూ ఉంది, ఏదో వెలుతురు కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఏమై ఉంటుందో చూసి వస్తానని చెప్పి తన భార్యకి చెప్పి ఆయన కొండ మీదకి వెళ్ళి ఆ మండుతున్న పొదను చూస్తున్నాడు. మండడం అయితే మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు అన్న మాటను అక్కడ మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. చూడండి, పొద కాలిపోకుండా ఉంది అంటే అక్కడ దేవుడి మహిమ ఉన్నట్లుగా మనము ఆలోచన చేయాలి. ఎక్కడైనా కూడా మన హృదయాలు మండుతాయి, కానీ మనం మాత్రము మండము ప్రియమైన వాళ్ళ. మన హృదయాలు మండినప్పుడు దేవుని యొక్క వెలుగును గ్రహించే వారంగా ఉంటామన్నది లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ స్పష్టమైన ఆశ్చర్యకరమైన వెలుగు ఎలాగ ఉంటుందో మనము గమనించినట్లయితే, ఒకటి, ఆ వెలుగు మనమును పవిత్రతలోకి నడిపిస్తుంది, జ్ఞానయుక్తమైన జీవితంలోకి మనల్ని నడిపిస్తుంది. అలాగే దేవుని రక్షణలోనికి మనం నడిపిస్తూ దేవునికి సంబంధంగా ఆయనకు సన్నిహితంగా ఉండాలన్నది ఈ వెలుగు, ఈ ఆశ్చర్యకరమైన వెలుగు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వారలారా, వెలుగులో మనము ఏ తప్పిదము చేయదాము. ఎందుకు అనంటే ఆ వెలుగులో ఉన్న మనకు ఎదుటివారు కూడా మనల్ని చూసి వాళ్ళు చెప్తారు, అమ్మా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, అయ్యా ఈ నువ్వు తప్పు చేస్తున్నావు అని మనల్ని హెచ్చరిక చేస్తారని చెప్పి వెలుగులో ఎప్పుడు కూడా మనము తప్పు చేయము. చీకట్లో అన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. దొంగతనం కూడా, దొంగలు చేసేదంతా కూడా ఇప్పుడు ఎక్కువగా చీకటిలోనే. అలాగే ప్రియమైన వాళ్ళ అతి గొప్ప విషయం ఏమిటంటే, ఈ ఆశ్చర్యకరమైన వెలుగు నిన్ను పాప విముక్తి నుండి చేస్తుంది. అలాగే సత్యాన్ని గ్రహింపజేస్తుంది. అలాగే దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో ఫలించాలని మనకు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి.
ఈ వెలుగు నిన్ను నడిపించే వెలుగుగా ఉంటుంది. ఎలా ఉందంటే క్రీస్తు యొక్క మార్గమును నిన్ను నడిపించడానికి ఆయనే క్రీస్తే వెలుగుగా ఉన్నాడని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి కదా. మనం క్రైస్తవులమని చెప్పగలుగుతున్నాము. అటువంటి మాదిరికరమైన జీవితం మనమైతే జీవించడం లేదన్నది మన అంతరాత్మ మనకే తెలుసు. ప్రియమైన వాళ్ళ నిజంగా గమనించినట్లయితే అలాంటి ఆశ్చర్యకరమైన వెలుగులో మనం నడుస్తున్నామో లేదో మనమే పరిశీలన చేసుకోవాలని మరీ మనవి చేస్తున్నాం. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో కింద మనం తెలుసుకున్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి మనకు దేవుడి సాన్నిహిత్య సంబంధము కలిగి ఉంటాం. మీరు ఎప్పుడైనా చీకట్లో ట్యాక్సీ లైట్ వేసినప్పుడు కొంతవరకు వెలుగు ఉండి మిగతా అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిని వెలుగును కలిపే మధ్య సంబంధము ఒక దారపు చుక్కగా ఉంటుంది, దారపు సైజులో ఉంటుంది. ఎప్పుడైతే ఆ దారపు యొక్క పరిమాణాన్ని చీకట్లో నుండి దాటి నువ్వు వెలుగులోకి వస్తావో నీ యొక్క గుర్తింపు ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రియమైన వారా, ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే మనము ఎటువంటి స్థితిలో ఉన్నాం, ఎటువంటి స్థితికి మారాలి, మారు మనసు యొక్క జీవితం యొక్క ప్రస్తుతమైన ఆచరణలు కూడా మన జీవితంలో ఎలాంటి ఫలింపులు ఫలించాలన్నది కూడా ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. చీకటిలో నుండి వెలుగులోనికి, అది కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము ప్రవేశించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే గమనించినట్లయితే నీకు ఆ వెలుగు పాప విముక్తిని కలిగిస్తుంది, సత్యాన్ని గ్రహింపజేస్తుంది. చీకట్లో ఉన్నవాడు ఒక వస్తువు తగిలి ఏమనుకుంటాడు, ఈ వస్తువు ఏమిటో అని గ్రహింపు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అయితే వెలుగులో ఉన్న నీకు నాకు దాన్ని చూస్తూనే ఫలానా వస్తువు ఫలానా దానికి సంబంధించింది అని మనం వెంటనే గుర్తించగలం. ప్రియమైన వాళ్ళ అందుకోసమే మనము వెలుగులో నడిచే వారంగా ఉండాలన్నది దేవుని ఆశగా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళ తర్వాత వాక్యాలను చూద్దాం. ఏర్పరచబడిన వంశం. వంశం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? వంశము అమ్మా, వారసత్వం అనేది నీకు, నీ పిల్లలకు, నీ పిల్లలకు వస్తుంది. అది వారసత్వం. దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాం. వంశం అంటే మీరేమనుకుంటున్నారు అమ్మా? జాతి. జాతి అని అంటే మానవ జాతి అని అంటాం కదా. ఇక్కడ మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28, 29 వచనాలు చెప్పినట్లుగా యూదు దేశస్తులైన, గ్రీస్ దేశస్తులైన, ఇతర వారైనను, స్త్రీలైనను, పురుషులైనను చెప్పబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళ అయితే మనం ఇక్కడ ఎవరు ఏ వంశానికి సంబంధించిన వారము అని అంటే దేవుని ప్రజలుగా ఉన్నవారము, దేవునికి సంబంధించిన వారము, దేవుని యొక్క పౌరసత్వం పొందిన వారు. ఆయన ఒక రాజుగా చెప్పబడితే ప్రియమైన వాళ్ళ ఆ రాజ్యంలో మనకు పౌరసత్వం రావాలంటే మొదటగా ఏం జరగాలి? ఏ రాజ్యంలోనైనా సరే మనము పుట్టి ఆ రాజ్య సభ్యులుగా ఉండాలి అని అంటే ఏం జరగాలి? మొట్టమొదటిగా మనము పుట్టాలి. ఏర్పరచుకోవడం అంటే దేవుని చిత్తంలో ఏర్పరచబడతాం. నువ్వు భారతదేశంలో పుట్టాలా, అమెరికాలో పుట్టాలా, లండన్లో పుట్టాలా, లేకపోతే ఐరోపా దేశాల్లో పుట్టాలా, టర్కీలో పుట్టాలా, ఎక్కడ పుట్టాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. ప్రియమైన వాళ్ళ అయితే ఇక్కడ ఏ దేశంలో నువ్వు పుట్టితే ఆ దేశం యొక్క పౌరసత్వము వస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, మనము క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనం ఏ దేశంలో పుట్టాలి? క్రీస్తు దేశంలో పుట్టాలి, క్రీస్తు రాజ్యంలో పుట్టాలి. ఎటువంటి రాజ్యంగా మనం పుట్టాలి అని అంటే మారు మనస్సు ద్వారా రెండవ జన్మను ఎత్తితేనే మనము పుట్టినట్లుగా ఉంటాం. పరలోక రాజ్యంలో మనకు స్థానం కావాలంటే ప్రియమైన వాళ్ళ మనం బాప్తిసం తీసుకొని రెండవ జన్మను ఎత్తి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడే నీకు పరలోకపు రాజ్యం యొక్క పౌరసత్వం నీకు వస్తుంది. అలాంటి వారందరం కూడా నీవు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, కానీ క్రీస్తులోకి వచ్చావనంటే నీవు వంశంగా చెప్పబడుతున్నావు. వంశము అని అంటే ప్రియమైన వాళ్ళ లోక రీతిగా చెప్పినట్లయితే ఒక కులానికి సంబంధించిగా వంశంగా చెప్పవచ్చు.
అయితే అందులో ఇంటి పేర్లను బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది. వారందరినీ కూడా ఒకవైపుకు చేర్చి వంశముగా చెప్పబడుతూ ఉంటుంది. ఒకసారి ఎవరైనా మనం కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు వారి ఇంటి పేర్లు కలిసాయంటే ఎంత ఆనందపడతారో కదా. నువ్వు నావాడివి అంటాం. అలాగనే క్రీస్తులో మాదిరికరమైన జీవితం గమనిస్తున్న నీవు ఆయన మాదిరికరమైన జీవితాన్ని ఇతరులకు కనపరిచేలాగునా ప్రతిఫలించేలాగునా నీవు జీవించినట్లయితే ప్రియమైన వారారా క్రీస్తు వారిగా క్రైస్తవులుగా అందరూ కూడా ఎంతో సంతోషపడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. చాలా సందర్భాల్లో నీవు క్రైస్తవులువా అని అన్నప్పుడు చాలా గర్వపడ్డాను ప్రియమైన వారారా. చాలా చోట్ల క్రైస్తవులు చెప్పడానికి సిగ్గుపడుతుంటారు చాలామంది. అయితే నేటి తరంలో రాకడ సమయంలో మనం అందరం కూడా ఎలా ఉండాలి అని అంటే ప్రియమైన వారారా వెలుగు మనుషులుగా ఉండాలి, వెలుగు జీవితం కలిగిన వారంగా ఉండాలి, క్రైస్తవులమని గొప్పగా చెప్పగలిగిన వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మీలో ఎంతమంది దేవుని బిడ్డలం మేము, దేవుని ప్రజలం మేము అని చెప్పగలమో మీరే ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాం. చాలామంది అంటుంటారు, మనం చూస్తూనే నుంచున్న గుంటూరు లేదు అంటే ఏమంటారు, మీరు క్రైస్తవులా అని అంటారు. వెంటనే గమనించి మీరు క్రైస్తవులా కదా. అలాగున మనము మన జీవితాల్లో మన మాదిరికర జీవితాన్ని బట్టి నిజమైన క్రైస్తవులుగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అటువంటి క్రీస్తు వంశముగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే రెండవ విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళ నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే ఆయన చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులందరూ కూడా నా ప్రజలై ఉన్నారు, వారి కొరకు నేను దేవుడై ఉన్నాను, వారి కొరకు ఏమైనా చేస్తాను, ఐగుప్తు నుండి వారిని విడిపించి నేను గొప్ప రాజ్యంగా ఏర్పాటు చేయడానికి కనానును వారికి పంపిస్తాను, కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా నేను ఇస్తానని చెప్పి దేవుడు ఆ వాక్యాలుగా చెప్పినట్లు మనం చూస్తాం. మోషేతో ఆ వాక్యాలు చెప్పినట్టు చూస్తాం. అలాగే చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇటువంటి మాటలనే ఆయన ప్రజలను ఎన్నుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, శ్రేష్టమైన వాడిని మాత్రమే ఆయన ఎన్నుకున్నట్టుగా చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన ఐగుప్తు నుండి కనానును ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకుని కనాను దేశంలోనికి ప్రవేశింపజేయడానికి ఎన్నో లక్షల మంది జనం ఉన్నది కూడా పాత తరము వెళ్ళిపోయి కొత్త తరము మాత్రమే అందులో ప్రవేశించింది. అందులో పాత తరముకు సంబంధించిన 2 మాత్రమే కనాను దేశంలో ప్రవేశించిన వారుగా ఉన్నారు ప్రియమైన వారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము ఆయన వంశంలో ఉన్న వారంగా ఉన్నామా లేదా, ఆ వంశం ఏంటంటే పరలోకపు పౌరసత్వం మనకు కావాలన్నది మనం కోరుకుంటున్నది అదే అని చెప్పి మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే రెండవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళ రాజవంశమైన యాజకత్వము. మెల్కీసెదెకు ఒక రాజుగా ఉన్నాడు, అలాగే యాజకుడుగా ఉన్నట్టుగా మనము లేఖన భాగాలు చూస్తున్నాం. ఎబ్రీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అలాంటి శ్రేష్టమైన యాజకత్వాన్ని మనకు రాజులుగా చేసి యాజకత్వాన్ని మనకు అప్పగిస్తున్నాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురపరచుటలో ఇది ఒక అంశంగా ఉంది ప్రియమైన వాళ్ళ. దేవుని సేవకులుగా నీవు నేను ఉండాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడుకున్న మనం అందరం కూడా వయసు నిమిత్తము భేదము లేకుండా అందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. యాజక సమూహంగా ఉండాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. మరి మీలో ఎంతమంది వాక్య పరిచయం చేయగలరు, దేవుని మందిరంలో సేవ చేయగలరు, ఇంకా రకరకాలైన చోట్ల దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసేవారుగా ఎంతమంది మీలో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వారా మీరు మీరే పరిశీలన చేసుకొని ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే యాజకత్వం కలిగిన రాజులైన వారంగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారా. ఈ యాజకత్వము గుర్తింపు మనకు ఎందుకు వస్తుందంటే ప్రియమైన వారా ఆయన దేవుని యొక్క గొప్ప ప్రేమ కృపాన్ని బట్టి వస్తుంది. 13 వంశాలైన ఇశ్రాయేలు ప్రజలు అందరినీ కూడా దేవుడు మీ కర్రలను ఒక చోట ఉంచండి,
ఆ కర్రలలో అహరోను కర్ర ఉంచండి. మిగతా అందరికీ కూడా ఆ సంఘ పెద్దలు అనే ఆ వంశం యొక్క పెద్దల్ని కర్రలు పెట్టమన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మాత్రము అహరోను కర్ర మాత్రమే, అహరోను పేరు చెప్పి ఆ కర్ర పెట్టించాడు. ప్రియమైన వాళ్ళ దేవుని ఎన్నిక అలాంటి శ్రేష్టతను కలిగి ఉంటుంది. అది ఫలించి కాయ కూడా కాసినట్లుగా ఆ కర్రను చూస్తాం. ఎండిన కర్రగా పూత పూసి ఫలించి కాయ కాసినట్లుగా వాళ్ళు అలాంటి శ్రేష్టత నీకు నాకు ఇస్తున్నాడు. ఈ దినాన మనమందరం కూడా రాజులైన యాజక వృత్తిలో మనము ఉండాలన్నది దేవుని కోరిక ఉంది. మనలో ఎంతమంది ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తున్నారు? ఆయన గుణము అంటే ఏమిటి? మొదటిగా అనుకుందాం ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటిగా ఆయన ప్రేమ స్వరూపిణి మనం చాలామంది చెబుతూ ఉంటాం. అలాంటి ప్రేమను మనం కనపరుస్తున్నాము. మన ప్రేమను బట్టి మీరు క్రైస్తవులని ఇతరులు చెప్తారు. అలాగే మనం ఫలించిన వారుగా మన యొక్క ఫలితాన్ని చూసి, మన జీవన విధానాన్ని చూసి, మన ఉన్నతమైన స్థితిని చూసి వారు ఏమంటారు? దేవుణ్ణి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించారు చెప్తారు. అవునా కాదమ్మా? నిజం. ఏమిటంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను బట్టి మన జీవితాల్లో గొప్ప ఫలిస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఆ గొప్ప యాజక వంశంలో ఈ శ్రేష్టత ఫలించే పూత పూసిన దానిమ కాయలాగా, అహరోను కర్రలో పూటిన పూతలాగా, కాయలాగా మనం ఉంటున్నామా? ఫలించే వారంగా మనం ఉంటున్నామా లేదో మనం పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళు. అలాగే మూడవ విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ జనము, యాజక సమూహములు పరిశుద్ధ జనములు. పరిశుద్ధము అంటే ఏమిటి? ఏ పాపము లేకుండా ఉండడం. అంటే సత్క్రియలు చేసినంత మాత్రమున మనకు పాపం అంటకుండా ఉంటుందా? మనం పుట్టుక ద్వారానే పాపులమని లేఖన భాగాలు చెబుతున్నాయి. అయితే ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మన పరిశుద్ధత ఏమంటే రెండవ జన్మను మనము ఎత్తి తీరవలసిందే. ఏ క్రైస్తవుడు కూడా రెండవ జన్మ ఎత్తకుండా పరలోకానికి చేరడు. అందుకొనికే ప్రియమైన వారా, ఇక్కడ మనము పరిశుద్ధ జనం కావాలంటే బాప్తిసము తీసుకోవాలి, క్రీస్తును నమ్ముకోవాలి, ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనము గడపాలన్నది దేవుని వాక్యము చదివిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఈ 1వ పేతురు రాసిన ఈ పత్రికలోనే ప్రియమైన వాళ్ళ 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి, చదువుతున్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వారు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్మగారు చెప్పినట్లు ఒక్క పాప విషయమే కాదు, కానీ చాలా మన ప్రవర్తనలో చాలా విషయాల్లో పవిత్రులుగా ఉండాలి. మనం పవిత్రులుగా ఉండాలంటే 3 అంశాలను మనము జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళు. మొట్టమొదటి వాచ, అంటే మాట్లాడడం ద్వారా, కర్మన మన పనుల ద్వారా మనము వాచ కర్మన మనస్సు లోపల హృదయంలో మనం అందరినీ తిట్టుకుంటాము. ఎదుటిగా వచ్చిన వ్యక్తిని ఎంతో గౌరవించే వారంగా కనబడుతూ ఉంటున్నాం. అక్కడ మన పవిత్రత కోల్పోతున్నాం ప్రేమిన వాళ్ళ. మనము కార్యాలన్నీ కూడా అందరికీ గొప్పగా కనపడటం కోసం మనము పరిశుద్ధంగా ఉన్నాము, మనం పవిత్రులుగా ఉన్నామని చెప్పుకోవడానికి చాలా కార్యాలు మనం చేస్తూ ఉంటామే, కానీ అందులో పవిత్రత ఏమాత్రమూ కనిపించట్లేదు ప్రియమైన వాళ్ళ. మన మనస్సును బట్టి ఏమైతే మనం చేయాలనుకున్నామో అది చేసినట్లయితే, అలాగనే మన క్రియ ఏదైతే శ్రేష్టమైనదిగా ఇతరులకు మేలుకరంగా ఉంటుందో దాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా మారాలి. అయితే మన జీవితాల్లో పరిశుద్ధతను మాత్రం మనము స్వీకరించడానికి చాలామందిని ఇష్టపడం. కారణం ఏమిటి అని అంటే, నా జీవితం నాది, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే సరిపోతుంది అని.
అయితే ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు ప్రేమైన వాళ్ళ. ఆ వ్యక్తి కొద్దిగా తాగుతాడు, దేవుని వాక్యం చాలా గొప్పగా చెప్తాడు. అయితే నేను అడిగాను, అయ్యా నీవు ఎందుకు తాగుతున్నావు అంటే, అపోస్తలుడైన పౌలే చెప్పాడు కదా, నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు, నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు తాగమన్నాడు కదా అని. అంటే నీకు కడుపు నొప్పి ఉందంటే లేదన్నాడు. మరి కడుపు నొప్పి లేనప్పుడు నువ్వెందుకు తాగుతున్నావయ్యా? తాగుడు వల్ల నీకేమిటి ఉపయోగం? ఎన్నో అనర్థాలకు దారితీసే ఆ తాగుడును ఎందుకు నువ్వు ఆచరిస్తున్నావు? ఒక మంచి వ్యక్తి, ఒక నలుగురిలో గౌరవమైన వ్యక్తి ఆ మాట చెబితే ఎవరు కూడా జవజాడని ఆ వ్యక్తి తాగినప్పుడు చెప్పిన మాటను ఎవరైనా స్వీకరిస్తారా? ఎవరు స్వీకరించరు. కారణం ఏమిటి? తాగినాడు కనుక ఏదో ఆయన బుద్ధికి తోచింది చెప్తాడు. అది వాస్తవమైనను అలాగనే ఏ కార్యానికి సంబంధించి శ్రేష్టతను కలగజేసేదైనా కూడా ఆ సందర్భంలో ఆ మాటను స్వీకరించడు. కారణం ఆయన తాగి ఉన్నాడని. అయితే ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఆయన మాట కరెక్ట్గా ఉండను, ఎలాంటి క్రియ జాగ్రత్తగా ఆయన చేసినను ఒక చిన్న పాపం వల్ల, దోషం వల్ల ఆయన ఏమైపోయాడు? అపవిత్రుడిగా మారాడు. అలాగనే మనము మనస వాచ కర్మన ఈ 3 విషయాల్లో చాలా పవిత్రంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే దేవుని సొత్తునయ ప్రజలనై ఉన్నాం. దేవుని సొత్తు ఎప్పుడు అవుతాం మనం? ఆయన మనల్ని కొన్నప్పుడు, ఎప్పుడైతే బానిసత్వంలో నుండి మనల్ని విడిపించాడో, సాతాను బంధకాల నుండి మనల్ని తప్పించాడో, విముక్తులుగా ఆయన చేశాడో, అప్పుడు ఆయన ప్రజలుగా మనము మారిపోయాం. ఆయన ఒక యజమాని నుండి మనం ఇంకొక యజమానికి ట్రాన్స్ఫర్ అయి వచ్చేసాం. ఆయన కొనడానికి ఏం వెల చెల్లించాడు? ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు విలువ పెట్టి మనల్ని కొన్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే మీలో ఎంతమంది నిజంగా ఆయన నన్ను కొన్నాడు, ఆయన రక్తం ద్వారా నేను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మారుతున్నాను, పాప విషయాలకు దూరంగా నేను ఉంటున్నానని మనం ఎంతమంది మేము ఆలోచన చేస్తున్నాము? కానీ ప్రియమైన వాళ్ళ, నిజంగా ఆయన నిన్ను నన్ను రక్తం ఇచ్చి కొన్నాడు ప్రియమైన వాళ్ళ. ఈ లోకంలో 2000 సంవత్సరాలకు పూర్వము ఆయన మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చి అతి పవిత్రమైన ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చెల్లించి ఆ రక్తాన్ని నీవు స్వీకరించి పవిత్రుడు కమ్మని దేవాది దేవుడు సెలవిచ్చాడు. అయితే మనం అందరము కూడా బాప్తిజం అయితే తీసుకుంటున్నాం, మన జీవన విధానం అయితే మారడం లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకు మారడం లేదో అది మనకే తెలుసు. ఏ తప్పిద మనము ఎక్కడ చేయగలము, ఎక్కడ చేస్తున్నామో మనకు తెలుసు. వీటిని ఆలోచనగా చేసుకుని ఆ సాతానుడు నిన్ను బలహీనపరచడానికి, నువ్వు ఎక్కడ బలహీనపడతావో ఆ బలహీనమైన సందర్భాన్ని నీకు కల్పిస్తాడు ప్రియమైన వాళ్ళ. అటువంటి బలహీనమైన సందర్భాన్ని కల్పించినప్పుడు నీవేమైపోతావు? బలహీనతలో పడతావు ప్రియమైన. ఒక వ్యక్తికి ఒకటి చాలా ప్రియంగా ఉంటుంది, ఒక వస్తువు తినడం కానీ ఒక వస్తువు తాగడం కానీ చాలా ప్రియంగా ఉంటుంది. అయితే దేవుడు లేకొచ్చినాక మారిపోయాడు. అయితే ఒకటి సందర్భంలో స్నేహితులందరూ కలిసినప్పుడు, అయ్యా కళ్ళు ఈ ఊళ్ళో బాగుంటుంది, చాలా శ్రేష్టంగా ఉంటుంది, తాగుదామా అని స్నేహితులు అడిగినప్పుడు వారు ఈయన ఎటువంటి డైలాగులో పడతాడు? తాగుదామా వద్దా, తాగుదామా వద్దా. ఈ డైలాగులో పడి ఆలోచన చేసి 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 చివరికి ఏం చేస్తాడు? దారి పడిపడతాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ? హెచ్చరిక అంతరాత్మ ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కూడా. ఆ అంతరాత్మను చంపి ఆ వ్యక్తి ఆ కళ్ళును స్వీకరిస్తాడు ప్రియమైన వాళ్ళ. నిజంగా మనము అపవిత్రలోకి లేకుండా ఆయన దేవుడిచ్చిన సొత్తుగా మనము ఎటువంటి వారుగా ఆయన సొత్తుగా కాకుండా ఎవరి సొత్తుగా మారుతున్నామో మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆ దేవాదేవుడు నిన్ను నన్ను ఎంతో గొప్పగా హెచ్చించి ఆయన వంశంలోకి నిన్ను చేర్చుకున్నాడు. అలాగే రాజుగా నిన్ను నన్ను నిర్ణయించి తరువాత యాజక సమూహంగా మనందరినీ కూడా చేసుకున్నాడు. అలాగనే పవిత్రపరుచుకొని పరిశుద్ధ జనంగా మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రియమైన వాళ్ళ. అలాగనే గమనించినట్లయితే ఆయన సొత్తుగా మనందరినీ కూడా ఆయన మార్చుకున్నాడు. ఇలాంటి శ్రేష్టత కలిగిన మనమందరి జీవితాలు ఎలా ఉండాలో
ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆయన సొత్తుగా ఉన్నామా, ఆయన వంశంలో చేరి ఉన్నామా, రాజులైన యాజకులుగా ఉన్నామా, ఎలాంటి స్థితిని మనం కలిగి ఉన్నాము, వాటన్నిటిని బట్టి దేవుణ్ణి మనము మహింపరిచే వారంగా ఉన్నాం. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము చదివిస్తుంది. ప్రేమ ఆయన కరుణ, ప్రేమ, దయ మనం ఎక్కడ కనపరుస్తున్నాము, మన స్థితి ఏమిటి, ఎలాంటి జీవితం మనం గడుపుతున్నాము ఈ క్షణాన, అలాంటి జీవితంలో మన దేవుడైన యేసు ప్రభువు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నారా? కనిపించేదానికి మనం ఎలాంటి ప్రవర్తన మనము కలిగి ఉన్నాం? పరిశుద్ధ జీవితం మనం గడిచినట్లయితే ప్రేమైన వాళ్ళ చాలామంది మనం చూసి భయపడతారు. ఇప్పటికి నాకు కొన్ని చోట్ల ఆశ్చర్యం వేస్తుంది. వయసులో నాకంటే పెద్దవారు కూడా సిగరెట్ బీడీలు తాగేవాళ్ళు వాళ్ళని చూస్తూనే దాచిపెట్టుకోవడం అనేది విసిరి వేయడము చేస్తున్నారు ప్రేమైన వాళ్ళని. కారణం ఏంటి? నాలో ఉన్న గొప్పతనం కాదు, ఆ దేవాదేవుడి యొక్క ఏర్పరిచిన వంశమునై ఉన్నాను నేను. అలాగే యాజకత్వాన్ని చేస్తున్నాను, అలాగనే ఆయన పరిశుద్ధ జనంగా నేను జీవిస్తున్నాను. ఆయన సొత్తుగా ఈ దినాన మీ మధ్యలో నిలిచి ఉన్నాను ప్రేమైన వాళ్ళ. ఆ గౌరవము మనకు ఎదుటి వ్యక్తుల ద్వారా మనము పొందుకుంటాం ప్రేమైన వాళ్ళ. మనం అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు మాత్రమే ఈ 4 శ్రేష్టమైన విషయాలు మనం గొప్పవారిగా ఉంటాం. ప్రతి ఒక్కరు చెప్తుంటారు, మీకేమయ్యా మీరు దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు అంటారు. దేవుని బిడ్డలైతే మనకి ఏం రావాలి? ఆయన వారసత్వము రావాలి. వారసత్వం వచ్చిందంటే ఆయన ఆస్తిలో భాగస్థులము అవుతాం. ఆయన ఆస్తిలో భాగస్థులు ఉన్నామంటే ఆయన ఆస్తి ఎంత? సమస్తము, ప్రపంచమే, విశ్వమే ఆయన ఆస్తి. అటువంటి ఆస్తిలో నీ కొరకు ఆయన దాచిన గొప్ప ఆస్తి ఏమిటంటే బంగారు వీధులు, బంగారు భవనాలు. అటువంటి ఆస్తిని పోగొట్టుకుంటున్నావా, సంపాదించుకుంటున్నావా వారసత్వం ద్వారా అన్నది నీవే గమనించుకొని ప్రార్థించుకొని ఆ స్వాస్థ్యాన్ని పొందే హక్కును నీవు పొందాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమిల వల్ల ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. వెలుగుగా ఆయన దేవుడు చెబుతున్న మాట, మరలా యేసు లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇంటిని వారితో చెప్పారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ మన యొక్క సాక్ష్య జీవితం కూడా ఎలా ఉండాలన్నది ప్రభు యేసు మాటలోనే ఇక్కడ మనము గమనించాలి. దేవాదేవుడైన ఆ యేసు ప్రభు నీకు నాకు చెప్తున్న మాట ఏమిటంటే, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. లోకానికి వెలుగు అంటే ఈ లోకం యొక్క వెలుగు ఏమిటమ్మా? భూమికి మనకు వెలుగు ఏమిటి? సూర్యుడు. అంటే శతకోటి సూర్యులకు సంబంధించిన వెలుగును కలిగి ఉన్న ఆయన ఏమంటున్నాడు? ఈ లోకానికి వెలుగు అన్నాడు. వెలుగు అంటే నేను పాపం చేయని వాడిగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన పాపం నేను చేయడం లేదు, నేను సత్యస్వరూపిని, సత్యాన్ని ప్రకటించడం నేను ఈ లోకానికి వచ్చానని ఈ వచనం ద్వారా మనకందరికీ ఆయన తెలియజేస్తున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, చీకటిగా ఆయన ఉండడం లేదు. అయితే మనం ఏం చేయాలన్నది తర్వాత వచనం చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇక్కడ ఒక శ్రేష్టమైన ఆశ్చర్యకరమైన వెలుగును తెలుసుకుంటున్నాం కొంతవరకు. ఇప్పుడు జీవపు వెలుగు గురించి ఏమి ఆలోచన చేస్తున్నాం చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఒక చోట మనము నిలుచుకున్నామని అంటే మనకు ఒకనొక సమయానికి అక్కడ చీకటి ఉండవచ్చు, చీకటి పడిపోవచ్చు. అయితే మనకి ఎక్కడ వెలుగు కావాలి? జీవపు వెలుగు కావాలి అని అంటే ఆత్మీయ వెలుగే కావాలి ప్రియమైన వాళ్ళ. మన ఆత్మీయ వెలుగు ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. కానీ ఎక్కడ చీకట్లో అయినా సరే, ఎక్కడ మనం ఉన్నా సరే, మన ప్రవర్తన ద్వారా ఆ వెలుగును మనము పొందుకునే వారంగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన్ను వెంబడించేవారు జీవపు వెలుగులో నడుస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే చూసినట్లయితే అదే వచనంలోని జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన, ఆయన వెంబడిస్తేనే మనము జీవపు వెలుగులో నడుస్తామని
దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళ. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుండి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది. చూడండి ప్రియమైన వాళ్ళ, లేఖనాలను మీరు చూసినట్లయితే అందులోని భావం ఏమిటో మీరు 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివినట్లయితే ప్రియమైన వాళ్ళ, మీకు దేవుడు వాటి విషయంలో గ్రహింపును ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ, మనలో ఎంతమంది బైబిల్ చదువుతున్నామో ఆ బైబిల్ చదివేటప్పుడు ఒకే ఒక వచనము మనల్ని ఎంతో గొప్పగా ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ ద్వారా దానిలోని మర్మాన్ని దేవుడు మనకు తెలియజేయడం కోసమే నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేస్తుంటాడు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం చదివే సమయంలో ఈ వాక్యం చదువుతుంటే మీకేమనిపిస్తుంది? ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క ప్రభువునందు వెలుగై ఉన్నాము. మనము ఆయన మాదిరి నడిచినట్లయితే మీరందరూ క్రీస్తు బిడ్డలే, క్రీస్తును వెంబడిస్తున్న వారే, మానవీకరమైన జీవితం జీవిస్తున్న వారే అని తెలియజేయడానికి ఎలాగంటే మనం అందరం కూడా వెలుగు జీవనము చేసేవారుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ వెలుగు బలము ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుతున్నది. ఈ విషయాలను నేను ఇప్పుడైతే వివరించలేను. కానీ ప్రియమైన వాళ్ళ, మీకు అందరికీ తెలుసు ఏమిటి అని అంటే మంచితనం ఏమిటో తెలుసు, నీతి అంటే ఏమిటో తెలుసు, సత్యం అంటే ఏమిటో కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ వెలుగుపరమైన ఈ 3 అంశాలను మీరు సరిగా జరిగించాలని, మీ జీవితాలను మీరు వాటిని ఫలించేవారిగా ఆ వెలుగుపరంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే ఒక శ్రేష్టమైన మాటను గమనిద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు 3 వచనాల వరకు చదువు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయించుతున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. జనములు నీ వెలుగులకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక శ్రేష్టమైన వెలుగును మనము చూస్తున్నాం ప్రేమైన వారం. ఎలాంటి వెలుగు నీకు వచ్చింది? వచ్చిన వెలుగు నిన్ను ఏం చేస్తుంది? నీవు తేజరిల్లిన తర్వాత దేవుని యొక్క మహిమ ఎలా కనబడుతుంది నీకు? ప్రియమైన వాళ్ళారా, మహిమ నీ మీద ఉదయించేదిగా ఉంటుంది. భూమి చీకటిని కమ్ముకుంది. భూమిలో చీకటి కమ్ముకుంది అని అంటే ఇప్పుడున్న సూర్యుని వెలుగు ఏం కావాలి? మరుగున పడిపోతుంది కదా. మన హృదయాల్లో కమ్ముకున్న చీకటి దానికి సాదృశ్యంగా చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. లోకంలో మనం అన్ని రకాలుగా వస్తువులు కానీ, ఆస్తులను కానీ, రకరకాల ఆర్థిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని కోరుకుంటున్నాం. అదే మన హృదయాంతరాల్లో కలిగిన చీకటినిగా తెలియజేస్తుంది. ఈ లోకాధిపతి ఎవరు అని అంటే సాతాను. ఆ సాతాను నిన్ను నన్ను ఏం చేస్తున్నాడనంటే ప్రియమైన వాళ్ళ, ఈ లోకరీతిగా చీకటిలోకి నిన్ను నన్ను నెట్టివేస్తున్నాడు. అయితే మనము బాప్తిసం తీసుకుని క్రీస్తులో 2వసారి జన్మించిన మనకు ఆ కాంతి ఉదయిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఆయన దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించేదిగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము మార్పు పొందుతామో ఈ లోకంలో ఎటువంటి ఆశను మనం కనకుండా, ఈ లోకంలో దృష్టి నిలవకుండా పైనున్న వాటి మీదనే దృష్టి నిలిపి మనం వాటి మీదనే దృష్టి ఉంచి ముందుకు సాగుతామని ఈ లేఖన భాగం మనల్ని తెలియజేస్తుంది ప్రేమైన వాళ్ళ. లేండి, ఎప్పుడైతే దేవుళ్ళలో మనము మారు మనస్సు పొంది 2వ జన్మని ఎత్తుకున్నామో అప్పటి నుండి కూడా మన జీవితంలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు వచ్చిన మనము దివిటీలు పట్టుకుని చీకట్లో నడిచే వారంగా, మెర్క్యూరీ లైట్లో మన దగ్గర ఉంచుకొని ముందుకు నడిచే వారంగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త, మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుడు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట్లో వారందరికీ వెలుగునిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టెదరు. చదువు. మనుష్యుడు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించుడి. ఎక్కడమ్మా మన వెలుగు ప్రకాశింపనీయాలి అని చెప్పింది? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచడానికి. ఇప్పుడు ఈ దేహము మనది కాదని చెప్పి కొలతీ పత్రికలో ఉంటుంది. ఆయన దేవుడి సొత్తుగా చెప్పబడుతున్నాం. మనము ఆయన మహిమపరచాలంటే మన సత్క్రియ ద్వారా మనం మహిమపరుస్తామా? మన పవిత్రమైన ప్రవర్తన ద్వారా ఆయన్ను మహిమపరిచే వారంగా ఉండాలి. ఈ శరీరము ఆయనది కనుక ఆయనకే అప్పగించాలన్నది దేవుని వాక్యము చదివిస్తుంది. ఫిబ్రవరి 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇల్లు ఏనిది అంటే నీ శరీరమే. చదవండి ఒక్కసారి ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 3వ హెబ్రీలో రాసిన పత్రిక చదువు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూడండమ్మా, దేవుడు ఎంత శ్రేష్ఠత మనకి ఇచ్చాడో. ఆయనే మనలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇల్లే మనమల్లుగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రేమిన వాళ్ళని మనందరినీ కూడా ఆయన ఇంటిగా మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి? ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరము పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమిన వాళ్ళ ఈ రీతిగా మన ప్రతి వచనాన్ని కూడా మన జీవితంలో ఆయన వెలుగై ఉన్న ప్రకారము మన ప్రవర్తన కూడా వెలుగుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, చాలా శ్రేష్టమైన మాటలు ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తాడు. చీకటిలో నన్ను జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనమందరం కూడా రాజులము. మనకు ఒక రాజ్యం ఉంది, అందులో ప్రజలు ఉన్నారన్నది దేవుని వాక్యం ముందు వచనాల్లో మనము చదువుకున్నాం. అయితే ఇక్కడ చెబుతున్న చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. పాత జీవితాల్లో మనం బాప్తిసం తీసుకోక ముందు మన జీవితాలలో చీకటి ఎంతో గొప్పగా మన మీద రాజ్యం చేస్తున్నప్పుడు, మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని మారు మనస్సు పొంది ఆయనలో ఉన్నామో అప్పుడు మనకి ఏం కలుగుతుంది? ప్రియమైన వాళ్ళారా, గొప్ప వెలుగు మనము చూస్తాం. ఆయన మాదిరి నడిచినప్పుడు మాత్రమే అది మనం గమనించాలి. ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనము గ్రహింపు చేసుకుని ఆరావు నడిచినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన వెలుగు మనకు కనిపిస్తుంది. మన మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ ప్రతి ఒక్కరికి కలిగి ఉంటాం. అలాంటి వారి మీద కూడా ఆ దేవుని వెలుగు గొప్పగా కనబడుతున్నదన్నది ఈ వచనం ద్వారా మనము నేర్చుకోవాలి. ప్రేమైన వాళ్ళ ఎలాగున అంటే ఆయన ఎలాగున మహిమ గలవాడు, శక్తి గలవాడు, ఎలాగున పవిత్రత గల జీవితం గడుపుతున్నాడో అలాగని ఆయన యొక్క వెలుగు ఎలాగ మన మీద ఉందో అలాంటి వెలుగు జీవితాన్ని మనం కలిగి ఉండాలన్నది ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 29-32 వచనాలు చూసినట్లయితే ఒక గొప్ప వ్యక్తి ఆయన యొక్క గొప్ప మాటలను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు, అన్యజనులకు
నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను వెలుగుగాను నీ ప్రజలైన నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి. ఇక్కడ సుమయోను గారు గొప్ప కీర్తన పాడారు ప్రేమ ద్వారా. ఎప్పుడైతే చిన్న బిడ్డనుగా మరియమ్మ తల్లి ఆయనను తీసి ఆయన చేతుల్లో ఉంచిందో ఈ గొప్ప కీర్తనను ఆయన పాడుతున్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానాన్ని కోరుకున్నాను. నీ దాసునైన నన్ను బోధిస్తున్నావు, సమాధానాన్ని ఇచ్చి అక్కడి నుండి పంపిస్తున్నావు. ఆయనకు ఒక గొప్ప శ్రేష్టమైన దేవుని వాగ్దానం ఉంది. ఏమిటంటే ప్రేమైన వాళ్ళ, ఎప్పుడైతే దేవుని పుట్టుకను నీవు చూస్తావో అప్పుడు నీవు మరణము పొందుతావని వాగ్దానాన్ని పొందుకున్నవాడు సుమయోను ప్రేమైన వాళ్ళ. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు, సమాధానాన్ని ఇచ్చి నన్ను బోధిస్తున్నావు. అలాగే గమనించినట్లయితే అన్యజనులందరికీ కూడా నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ మాటలో శ్రేష్టమైన మెస్సియ రాకడను మనము చూడవచ్చు ప్రియమైన వాళ్ళగా. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక గొప్ప వాగ్దానం ఉంది. మెస్సియ వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు. అదే వచనాన్ని ఈ సుమయోను చెబుతున్నాడు. నువ్వు అందరికీ కూడా అన్ని జనులతో సహా ఇశ్రాయేల్ ప్రజలకు కూడా రక్షణ వస్తుందని ఈ వచనం ద్వారా ఆయన పాడినట్లుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ. ఇలాంటి శ్రేష్టమైన దేవాదేవుని కలిగిన మనం అందరం కూడా సమాధానం కలిగి కూడా మనము వెళ్ళిపోవాలి. మన జీవితాల్లో ఎటువంటి పాపము చేయకుండా పవిత్రమైన జీవితాన్ని కలగాలి. దేవుని యొక్క మహిమను ప్రచురం చేసేవారుగా ఉండాలి. ఆయన గుణాతిశయాలను వెల్లడి చేసేవారుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళను. అయితే ఇంకొక శ్రేష్టమైన మాటలో మనం చూస్తాం ప్రేమైన వాళ్ళను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 23వ వాక్యం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను మనకు అక్కర్లేదు. మళ్ళీ ఒకసారి చదవడం అదే మాటను. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను మనకు దానికి అక్కర్లేదు. ఆ పట్టణానికి ఏమక్కర్లేదమ్మా? సూర్యుడు కానీ ప్రకాశించడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు. మనకి ఈ భూమి మీద రెండు అవసరమే. కానీ ఆయన ప్రజలుగా ఎన్నుకోబడిన మనము, పిలిచిన ఆ దేవాలయం యొక్క సొత్తుగా మారిన మనము పవిత్ర జీవితంలో గడుపుతున్నప్పుడు, మనము వెలుగు జీవితం గడుపుతున్నప్పుడు ఆ పట్టణంలో ప్రవేశించే మనకు వెలుగు ఎవరు? దేవుడే. తర్వాత వచ్చేద్దామా, దేవుని మహిమయే అందులో ప్రకాశించుతున్నది. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. అంటే ప్రియమైన వాళ్ళగా మనకందరికీ సూర్యుడు ఉంటేనే తెల్లవారుతుంది, చంద్రుడు వస్తేనే పొద్దుతుంది. ఇలాంటి జీవితం గడిపే మనకు ఆ పరలోకము పట్టడానికి ఈ రెండు అవసరం లేకపోయినను దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క మహిమ మనకు ప్రకాశిస్తుంది ప్రేమైన వాళ్ళ. అక్కడ మనం చూడటానికి ఆ గొర్రె పిల్లే మనకు కంటి చూపుగా ఉంటాడు. మనం వినాలంటే మన చెవులకు ఆయనే దృశ్య కావ్యంగా ఉంటాడు. చెవులు వినబడేలాగా ఆయన మనకు చెవి వినికిడి శక్తిని కూడా అక్కడే ఇస్తాడు ప్రియమైన వాళ్ళ. నిజంగా మన జీవితాల్లో ఎంత శ్రేష్టతను ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, యాజక సమూహంగా మనం అందరం ఉండి కూడా ఆ పట్టణాన్ని స్వతంత్రించుకోలేకపోతే మనము ఎవరు? బానిసత్వంలో చీకటిలో నడిచే వారం కాక ఇంకా వేరే వాళ్ళం అవుతామా? తల్లులారా గమనించండి. మనము ఆ పట్టణాన్ని మన స్వాస్థ్యంగా మనము అందిపుచ్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కసారి నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే ఆయన ప్రజలుగా ఇశ్రాయేలుని
మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకొని మీకు దేవుడై ఉంటాను. చాలు. ఇక్కడ మనందరినీ కూడా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రజలుగా నిర్ణయం చేసుకున్నాడు. మనం అందరినీ కూడా పిలుచుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? ఆయన ప్రజలుగా ఉంటున్నామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఆయన ప్రజలైతే ఒక రాజుగా ఉన్న ఆయన నీకు కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇస్తారు. ఇచ్చినప్పుడు మనమందరం ఏం చేయాలి? ఆ ప్రకారంగా మనము జీవించగలగాలి. లోకరీతిగా చెప్పినట్లయితే మీరందరూ కూడా ఎడమ వైపునే, రోడ్డుకు ఎడమ వైపునే నడవమంటే రోడ్డుకు ఎడమ వైపునే నడిస్తే ఏమవుతుంది? క్షేమంగా మనము ఇల్లు చేస్తాం. కుడి వైపునకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో పడతాం ప్రేమైన వాళ్ళ. అలాగే దేవుడిచ్చిన కట్టడలను, ఆజ్ఞలను, విధులను మనం పాటిస్తూ ఆయన వెలుగులో నడిచే వారంగా ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు నిన్ను ప్రజలుగా ఆయన ఎన్నుకొని నా ప్రజ అని చెప్పి మనకు ఆయన దేవుడై ఉంటాడు. దేవుడు గుణాతిశయాల్లో ప్రియమైన వాళ్ళ తన ప్రజల యొక్క ప్రతి ఆశను తీర్చే దేవుడుగా ఉంటాడు. మనకు ఇశ్రాయేలు ప్రజలు గొప్ప కోరిక ఏమిటంటే రాజులు కావాలని. ఎవరు కావాలని? రాజులు కావాలని. కానీ వారి కొరకు ఆయన ముందుగా ఏం చేశాడు? న్యాయాధిపతులను ఉంచాడు. కానీ న్యాయాధిపతుల్లో కొంతమంది అటు ఇటు ఉండను. వారికి ఎందుకో రాజుల మీద ఆశ కలిగింది. దాన్ని దేవుడు కూడా అనుమతించాడు. అయ్యా రాజులు మీకు వద్దయ్యా, మీరు ఇబ్బంది పడతారని చెప్పినా కూడా ఆయన ఏం చేశారు? ప్రజలంతా కూడా మాకు రాజు కావలసిందే. ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని మన ఎడల మన మీద ప్రేమతో ఆయన మార్చుకొని ఆ ఇశ్రాయేలు ప్రజల వరకు ఏం చేశాడమ్మా? రాజును నిర్ణయించాడు. సౌలు రాజు ఏం చేశాడో మనకందరికీ తెలుసు. దావీదు రాజు ఏం చేశాడో మనకందరికీ తెలుసు. సొలొమోను గొప్ప జ్ఞానిగా చెప్పబడుతున్న రాజు కూడా ఏం చేశాడో తెలియదు. అధికారాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేసి రాజ్యముగా రెండుగా చేయడానికి కారణభూతుడయ్యాడు సొలొమోను రాజు. అయితే మనం ఏం చేస్తున్నాం? మన జీవితాల్లో ఆయన ప్రజలుగా ఉన్నాం. మనం ఆయన ప్రజగా కొనసాగించబడాలి. రాజ్యం ఏదైనా సరే, రాజు ఎవరున్నా సరే వారి ఆజ్ఞలను ఈ లోక రీతిగా మనం పాటించి వారికి గౌరవాన్ని అందించాలి. అలాగనే మన దేవుడైన ఆ దేవాది దేవుని యొక్క గొప్ప విధులను పాటిస్తూ ఆయన పరిశుద్ధం మనం కలిగి ఉన్నామని చెప్పి ప్రజలందరికీ ప్రచురపరచులాగా మన జీవితాలు కొనసాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమల వల్ల ఇంకొక శ్రేష్టమైన మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నేను దానిని భూమి మీద నా కొరకై విత్తుదును. నేను దానిని భూమి మీద నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని మీద నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. చూడండి దేవుని వల్ల చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. ఇక్కడ పుట్టిన మనం అందరం కూడా ఆయన విత్తిన విత్తనాలుగా మనము గమనించుకోవాలి. ప్రేమైన వాళ్ళ ఆయన విత్తిన విత్తనాలమైన మనము ఫలించే విధానం ఎలా ఉండాలన్నది దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. అలాగే జాలి నొందని దాని ఎందు జాలి నేను చూపుదును అంటున్నాడు. ఇప్పుడు మనం చాలా మందిని ఏదైనా శ్రమలో జాలి పొందాం. ఎందరెందరో మనం జాలి చూపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని కనపరిచే జాలి మాత్రమే మనకు ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలుసుకోవాలి. ప్రేమైన వాళ్ళ మా జీవితాల్లో ఆయన ద్వారా గొప్ప జాలిని మేము పొందుకున్నాము. ప్రేమైన మీ జీవితాల్లో కూడా ఆయన ఇచ్చే గొప్ప జాలిని మీరు పొందుకోవాలని దేవుని వాక్యము
చెబుతుంది ప్రేమైన వారు. ఇక్కడ మనమందరం కూడా ఆయనే మా దేవుడిని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? జాలి పొందుకున్న తర్వాత చెప్పాలా, లేకపోతే ఈ లోకంలో పుట్టినందుకు మనం చెప్పాలా? మన జీవిత కాలం అంతా కూడా ఆయన మా దేవాది దేవుడే, మా దేవుడే అని మనం ప్రచురం చేసేవారుగా ఉండాలన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వల్ల చాలా ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను, మన్నించండి. చివరిగా వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన వల్ల ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేసితివి కనుక వారు భూలోకమందు ఎదుగుదని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇంత శ్రేష్టమైన మాటలను మనము గమనించాలి. ప్రేమ ఆ 24 మంది పెద్దలు ఒక గ్రంథాన్ని ఇవ్వడానికి ఎవరికి అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్లకు మాత్రమే ఆ గ్రంథాన్ని ఇచ్చే అధికారం ఉందని చెబుతూ, అలాగని ఎలాంటి వారు ఆయన రక్తం ఇచ్చి కొనబడ్డవారు వధింపబడిన గొర్రెపిల్లగా చెప్పబడుతున్న ఆయనలో ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ కనుక వారు భూలోకమందు ఏడుతురని కొత్త పాట పాడుతురు. చూడండి ప్రేమైన వాళ్ళ, ఈ పాటను మనం గమనించినట్లయితే మొదటగా చదువుకోడిన 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలకు ఈ ఒక్క వాక్యము ఎలా సరిపోతుందో మీరు ఆలోచన చేయండి. మనమందరం కూడా క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా ఉన్నాం. అలాగనే ఆయన చెప్పబడిన వంశముగా ఉన్నాము అంటే మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని 2వ జన్మను ఎత్తుతామో ప్రేమైన వారా, అప్పుడే మనం ఎవరమై ఉంటాము? ఆయన వంశము ఏర్పరచబడిన వంశముగా మనము మారతాము. రాజక వంశములో యాజకులుగా మనము మారుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మన పవిత్ర జీవితం కూడా గడపాలని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి పేతురు కొన్ని నీటికి వెళ్ళడానికి ముందుగా ఆయన అన్నాడు, దేవా, నేను ఇశ్రాయేలు ప్రజలకే అన్ని బోధనలు చేయాలి కదా, నన్ను కొన్ని నీటికి ఎందుకు పొమ్మంటున్నావు అంటే అందుకొరకే ఆయన పైనుడి దుప్పటి ద్వారా ఎన్నో రకాలైన జీవాలను వధించుకొని తినమని చెప్పారు. ఎవరు కూడా నేను పంపినేటివి నేను చెప్పినటివి ఏవి కూడా అపవిత్రము కాదు అని చెప్పాడు. ప్రేమైన వాళ్ళ చూడండి, పేతురికి ఆయన సేవలో మొదటగా ఇతరులకు సేవ చేయడానికి, అన్ని జనులకు ఆయన చెప్పడానికి, ఆయన గుణాది సేవలను ప్రచురం చేయడానికి ఎన్నుకోబడ్డ పేతురు చెప్పిన 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మన జీవితాల్లో మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాగే 11, 12, 13 వచనాలు కూడా చదువుకున్నట్లయితే ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో మనం ఎలా ఉండాలన్నది ఆ వచనాలు మనకు తెలియజేస్తాయి. ఈ విధంగా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరం కూడా ఆయన వంశంలో వారిగా ఉన్నామా, రాజక యాజకులుగా మారుతున్నామా, పరిశుద్ధ జీవితం గడుపుతూ పరిశుద్ధులుగా ఉంటున్నామా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటున్నామో లేదో మనమే పరిశీలన చేసుకుని మన జీవితాల్లో దేవుని యొక్క మాదిరికరమైన జీవితాన్ని గడిపి ఆయనను స్తుతించే వారిగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వారి మీరందరూ ఈ వచనాలను గమనించుకొని మన జీవితాలు ఎలా ఉండాలో మీరే నిర్ణయం చేసుకొని ముందుకు సాగాలని ఆశిస్తూ దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకొని వాక్యం ముగించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 తండ్రి. దేవా, నీ రక్తం ద్వారా నాయన మమ్మల్ని సొత్తుగా చేసుకున్నాం. కొన్నావు తండ్రి, కొనబడిన మేము నాయన నీకు బాధ్యులుగా ఉండి నాయన
మీ రక్షణ మార్గంలో ముందుకు నడుచుకుంటూ మీ విధేయతను కనబడుతున్నాయన మీ విధేయులుగా మేము ముందుకు సాగి తండ్రి మీ గుణాతిశయాలను ప్రచురం చేసే భక్తులుగా మేము ఉండటకు సహాయం చేసి ప్రభు చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్.